సో హాయ్ గైస్, హరిహర వీరమల్ మూవీ పబ్లిక్ టాక్ ఏంటి? నిన్న నైట్ 9:00 నుంచి ప్రీమియర్ షోస్ అయితే పడింది. చాలా మంది అయితే చూసి రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో పబ్లిక్ ఈ సినిమా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. రేటింగ్ ఎంత? అలానే హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది మనమైతే మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు అయితే లైక్ అయితే కొట్టండి. నేనైతే సినిమా చూడలేదు. బట్ పబ్లిక్ ఏం మాట్లాడుకుంటున్నారు దాన్ని బట్టి అయితే చెప్తున్నా. సో సినిమా చూసిన తర్వాత ఏమంటారంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి అదిరిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి డల్‌గా అయితే ఉందని వాళ్ళైతే అనడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో సెకండ్ హాఫ్‌లో సీజే గావచ్చు, ఇంకా మన పవన్ కళ్యాణ్ గారిని తన బాడీని ఫేస్ అతికినట్టు అయితే ఉంటుందంట. ఇక సీజే అయితే దారుణంగా సాంగ్ అయితే అస్సలు ఎక్కలేదు. కానీ మేము విన్నప్పుడు బానే ఉండే. కానీ స్క్రీన్ మీద చూస్తుంటే అసలు ఎక్కలేదంట సాంగ్. ఆ లెవెల్‌లో అయితే అసలకి ఇంట్రెస్టే రాలేదంట. ఆ లెవెల్‌లో అయితే వాళ్ళైతే పెట్టిర్రంట. ఇంకా డైరెక్షన్. ఫస్ట్ హాఫ్‌ని ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేసిండు. సెకండ్ హాఫ్‌ని ఒక డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేసిండని క్లారిటీగా అయితే అర్థమైతుందంట. అలానే క్లైమాక్స్ అయితే అస్సలకి మనకైతే ఇంట్రెస్టింగ్ అని ఉండదంట. అంటే ఒక హై లెవెల్‌లో ఎండ్ అయిందని అసలకి ఉండదంట. సో ఈ మూవీలో ఇదైతే మైనస్ అని చెప్పొచ్చు. ప్లస్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే అదిరిపోయినాయంట. కానీ తన లుక్స్ కావచ్చు, తన యాక్టింగ్ కావచ్చు అదిరిపోయింది. కానీ కొన్ని కొన్ని సీన్స్ దగ్గర అటు ఇటు డిఫరెంట్ వచ్చేసరికి హెయిర్ స్టైల్ కావచ్చు, ఆ బియర్డ్ కావచ్చు కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. కానీ యాక్టింగ్ ఇరగదీసిండు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు. కీరవాణి గారైతే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్‌గా చూస్తే యావరేజ్ సినిమా ప్రకారం చూస్తే పీకే ఫ్యాన్స్‌కి అయితే అద్దిరిపోతుంది సినిమా. తన చేసే యాక్షన్ సీన్స్ పీకే గారు, అలాగే తన యాక్టింగ్ కావచ్చు, తను చెప్పే డైలాగ్స్ కావచ్చు, గూస్ బంప్స్ అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమానైతే 'బాహుబలి 2'తో అయితే కంపారిజన్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. 'హరిహర వీరమలు' ఒక సెపరేట్ జానర్ మూవీ. అదొక సెపరేట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో సినిమానైతే డెఫినిట్‌గా అయితే చూడండి. మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీస్ అయితే చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఏదైనా మైనస్ ఉందంటే నేను ఫస్ట్‌లో చెప్పిన మైనస్ మాత్రమే ఉంది. ఇదైతే గమనించాలి. సో ఓవరాల్‌గా అయితే యావరేజ్ టాక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడొచ్చేసరికి ప్రెడిక్ట్ పెడదాం. అంటే డే 1 కలెక్షన్ ఎంత ఉండొచ్చు అనేది ఒకసారి ప్రిడిక్షన్ అయితే పెట్టేస్తాం. ఎందుకంటే యావరేజ్ టాకే వచ్చింది. ఓవరాల్‌గా అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. సో మన తెలుగు స్టేట్‌లో నైజాంలో వచ్చేసరికి 10,00,00,000 షేర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సీడెడ్‌లో వచ్చేసరికి 3,00,00,000 షేర్ నుంచి స్టార్ట్ అవుతుంది. గుంటూరు 1,00,00,000 షేర్. వైజాగ్ 1,00,00,000 షేర్. ఇంకా మనకి నెల్లూరు అన్ని దగ్గర 1,00,00,000 షేర్ నుంచి స్టార్ట్ అవుతుంది మన తెలుగు స్టేట్‌లో. కానీ ఓవరాల్‌గా మన తెలుగు స్టేట్‌లో డే 1 వచ్చేసరికి 35,00,00,000 షేర్ పెట్టే ఛాన్స్ ఉంది. కర్ణాటకలో 5,00,00,000 షేర్ పెట్టే ఛాన్స్ ఉంది. తమిళనాడులో 1,00,00,000 షేర్ పెట్టే ఛాన్స్ ఉంది. అలానే ఓవర్‌సీస్‌లో ఒక 4,00,00,000 షేర్ పెట్టే 4 నుంచి ఒక 7,00,00,000 షేర్ పెట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది 'హరిహర వీరమల్లు' మూవీ పబ్లిక్ టాకర్. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు రివ్యూలో. అలానే నేను చెప్పిన ప్రిడిక్షన్ ఫర్ డే 1 కలెక్షన్. దీని గురించి మీరేమనుకుంటున్నారు జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్.